నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మనం వందే భారత్ని రిఫ్లెక్షన్ భారత్లో మొదలు పెట్టబోతున్నాం. అయితే మనం రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్లో వందే భారత్ అనే సిరీస్ చేశాము. చాలా అద్భుతమైనటువంటి వ్యూయర్షిప్ కూడా దానికి ఉండింది. అయితే ప్రతి వారం ఆ వారంలో జరిగినటువంటి అంటే దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి అయితే భారతీయ దృక్కోణంలో ప్రపంచపు వార్తలను మనం అందించే ప్రయత్నం చేశాం. అయితే రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అవ్వడం, అనేక ఇబ్బందుల మధ్యలో మనం చాలా కార్యక్రమాలని ఆపడం జరిగింది. అయితే రిఫ్లెక్షన్ భారత్ మళ్ళీ మనం స్టార్ట్ చేసాం. ఇప్పటికీ ఒక 60,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా పొందినాం ఇప్పటికి. అయితే ఇంకా చాలా మంది వచ్చేది ఉన్నది. బట్ మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్ని స్టెప్ బై స్టెప్ స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా రిఫ్లెక్షన్ భారత్లో వందే భారత్ ఎపిసోడ్ ఇక్కడ నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఈరోజు వందే భారత్లో మనతో పాటు చర్చించడానికి జయసింహన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. చాలా గ్యాప్ తర్వాత ఎట్లా ఉన్నారన్న? పర్లేదు బాగానే ఉన్నా. అంటే కొంత గ్యాప్ రావడము నేను కోరుకున్నది కాదు. గ్యాప్ రాకుండా రెగ్యులర్గా చేసి ఉంటే బాగుండేది. అంటే ప్రపంచం రాజకీయాల గురించి అట్లాగే ఇండియా గురించి మన టేక్ ఏంటి అనేది ఆడియన్స్తో పంచుకోవడం అనేది బాగుంటుంది. పర్టికులర్లీ ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఆడియన్స్తో టచ్లో లేకుండా అయిపోయినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే రీస్టార్ట్ చేసినాం కాబట్టి ఇది మళ్ళీ వందే భారత్ రిఫ్లెక్షన్ భారత్లో మంచి సక్సెస్ కావాలనేది అయితే కోరిక. ఇప్పుడు డబుల్ ధమాకా, ఎందుకంటే అక్కడ భారత్ ఇక్కడ భారతే. అవును, రిఫ్లెక్షన్ భారత్లో వందే భారత్. అయితే మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనకు వినిపిస్తున్నట్టు ఒక 3 ముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటి ధర్మస్థల, దానికి సంబంధించి మనం కూడా కొన్ని వీడియోలు చేశాం ఛానల్లో అండ్ అక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే అసలు ధర్మస్థల ఇష్యూని ముఖ్యంగా మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ధర్మస్థలాన్ని అంటే యాక్చువల్గా చూడాల్సిన దృష్టికోణం ఏంటి అంటే అదొక నేరం. ధర్మస్థలలో జరిగింది ఒక క్రైమ్. వచ్చి చాలా సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్కావెంజర్, ఆ పారిశుద్ధ్య కార్యక్రమకుడు చెప్తున్న దాని ప్రకారం అయితే అక్కడ పెద్ద ఒక క్రైమ్ జరిగింది. పెద్దది అంటే చాలా పెద్దది, ఎందుకంటే సీరియల్ కిల్లింగ్స్ అవి. ఆయన చెప్పిన దాని ప్రకారం 100 శవాలు పూడ్చిపెట్టినాను నేను అని చెప్తున్నాడు. అందులో టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు. అంటే లైంగిక వేధింపులు అంటే లైంగిక దాడులు జరిగి ఉండొచ్చు, వారు ఊరికే మర్డర్లు కూడా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ ఏమైనా జరిగి ఉండొచ్చు. దాన్ని నేరాన్ని నేరంగా చూసేంత వరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ మొత్తం అంశం బ్రేకింగ్ అయిన రోజు నుంచి చూస్తే, బ్రేకింగ్ అయిన మొదట్లో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. ఇదేదో చిన్న వార్త అనుకున్నారు. తర్వాత పెరుగుతూ వచ్చిన తర్వాత ఏంటంటే మీడియా హడావుడి, యూట్యూబ్ ఛానల్స్లో థంబ్నెయిల్స్ జాతర మొదలైంది. ఈ జరిగిన తర్వాత ఈ రెగ్యులర్గా యాంటీ హిందూ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ ఇంకా పని కట్టుకొని మొదలైపోయినారు. వీళ్ళు ఇక్కడ జరిగింది ఏంటి, కొంతమంది చనిపోయిన వాళ్ళని నేను పాతి పెట్టినానని ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆ పాతి పెట్టిన చెప్తున్న వ్యక్తి చెప్తున్నది నిజమా కాదా తేల్చాల్సింది కోర్టు. ఆయన మీద మనకేం ప్రత్యేకంగా నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు. ఆయన నిజం చెప్తున్నాడని నమ్మాలి. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆయన చెప్పింది అబద్ధం అయితే ఇది 2 ప్రభుత్వాలకు టార్గెట్ అవుతాడు. ఆయన పెద్ద వాళ్ళతో తలగొక్కుంటున్నట్టే. అండ్ ఆ ధర్మస్థలం శ్రీమంజునాథ ఆలయంలో ఉన్న ట్రస్టీలు కూడా ఎవరు మామూలు వాళ్ళు ఉంటారు కదా, కోటీశ్వరులు ఉంటారు. వీళ్ళందరితో ఆయన తలపడుతున్నట్టే. ఇంత రిస్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన నిజాయితీని శంకించాల్సిన పని లేదు. ఆయన చెప్పేది ఒకవేళ నిజమైనా సరే కొద్ది రోజులు ఓపిక పడితే కదా కోర్టు తేలుస్తుంది దాన్ని. కానీ మన వాళ్ళకి ఓపిక లేదు. ఈ ఓపిక లేని బ్యాచ్ ఏం చేస్తుందంటే దీన్ని స్లోగా బీజేపీకి అంటగట్టాలని చూస్తున్నారు. బీజేపీకి అంటగట్టడంతో ఆగిపోయినా కూడా మనం దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. వీళ్ళు మెల్లగా ఇంకొక అడుగు ఏం చేస్తున్నారంటే లేటెస్ట్గా సిపిఐ నారాయణ గారు చేసిన కామెంట్ ఏంటంటే, నేను ఈరోజు బ్రేకింగ్ న్యూస్లో చేసిన, ధర్మస్థలలో 500 మందిని చంపేసిండ్రు ట్రస్ట్కి సంబంధించిన సభ్యులు, ట్రస్టీలందరినీ కూడా అరెస్ట్ చేయండి అంటున్నాడు. పోలీసులు సుమోటోగా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఎక్కడైనా వేరే దగ్గర జరిగితే కూడా చాలా రకాల హత్య కేసులు ఉంటాయి కదా, సివియర్ హత్య కేసులు, లేదంటే ఇంకా ఏమైనా నేరాలకు సంబంధించి ఉంటే పోలీసులకు అనుమానం ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. చేసి వెంటనే కోర్టులో ప్రవేశపెట్టి తీసుకెళ్ళి రిమాండ్లో ఉంచుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ కేసులో వాళ్ళ అనుమానంతో అరెస్ట్ చేస్తున్నారా చేయట్లేదా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధరామయ్య ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఇప్పటికి కూడా ఉంది. కానీ వాళ్ళు చేయట్లేదు. పోనీ అరెస్ట్ చేయకుంటే కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా?
అనేది చూసినప్పుడు తమ పిల్లలు అంటే ఒక లేడీ కూడా పాపం పోరాడుతుంది, ఆమెది చాలా దయనీయమైన పరిస్థితి. ఆమెని మనం ఎట్లా కూడా ఆ పరిస్థితిలో మనం ఊహించుకోలేం దాన్ని. ఎందుకంటే వాళ్ళ కూతురు అండర్ ఏజ్, అంటే 18 years కంటే చిన్న అమ్మాయి సడన్గా మిస్సింగ్. ఆ మిస్సింగ్ అయిన తర్వాత ఆమె చనిపోయింది అని చెప్పి తేలింది. కానీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కూడా వాళ్ళకి రాలేదు. దొరకలేదండి. ఈవిడ కూడా ఆ కూతురు కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 24 గంటలు ఈవిడని బంధించి చాలా ఇబ్బంది పెట్టారని కూడా ఆవిడ చెప్పింది. ఆమె ఏమడుగుతుందంటే, నాకు వాళ్ళు ఎవరి మీదనో ప్రతీకారం కూడా అక్కర్లేదు, నాకు ఆ అవశేషాలు కానీ ఇస్తే మేము ఆ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుతాం అంటున్నాం. ఇప్పుడు హిందువుల్లో ఒక విధేయం ఉంటుంది, సరైన అంత్యక్రియలు అవన్నీ జరగకపోతే, పితృకర్మలు జరగకపోతే వాళ్ళు ప్రేత రూపంలో ఉండిపోతారు అని నమ్మకాలు ఉంటాయి కదా. ఆ నమ్మకాల మీద వేరే చర్చ మళ్ళీ. బట్ నేను అనేది ఏంటంటే, ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళకి గౌరవించి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే సహకరించి వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టు కూడా తనకు అనుకూలంగా ఉన్నప్పుడు తీర్పిస్తుంది. ఇవన్నీ జరుగుతుండగానే కొందరు మధ్యలో ఎంటర్ అయిపోయి, ఇప్పుడు నేను చెప్పినట్టు సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు, ఈ 500 అనే నెంబర్ ఎక్కడికి వచ్చింది? వీళ్ళు సడన్గా అంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు అక్కడ బట్టలు లేకుండా ఎవరో కనిపించేశారు, ఇక్కడేవో నాకు పుర్రెలు కనిపించినాయి, ఇక్కడ 100 ఎముకలు ఉన్నాయి అని అట్లా థంబ్నెయిల్స్ పెట్టినట్టుగా పొలిటీషియన్స్ కూడా హిందుత్వం మీద ద్వేషాన్ని, ధర్మస్థల పుణ్యక్షేత్రం మీద బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టేసింది. దీని పట్ల హిందుత్వవాదులు జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. యాక్చువల్గా దీనిపైన మనం ఒక వీడియో కూడా చేసాం, 2 వీడియోలు చేసాము. మొదటిది ఒక అప్డేట్ ఇస్తూ, రెండోది అసలు దీని వెనకాల ఏముంటుండొచ్చు అనే ఒక ఉద్దేశంతో. అది ఏ రాష్ట్రంలో జరుగుతుంది, ఏ నాయకుల మధ్య జరుగుతుంది, అసలు అక్కడ ఎవరు పెరుగుతున్నారు, ఎవరు తగ్గుతున్నారు, ఎందుకోసం పెరుగుతున్నారు, పెరుగుతున్న వాళ్ళు చేస్తున్నది ఏంటి, అండ్ ఇప్పుడు ఈ మీడియా హడావుడికి కారణం ఏంటి, అండ్ ఈ మొత్తాన్ని దేనికి కేంద్రంగా చూపించబోతున్నారు, దేనికి కేంద్రంగా చూపిస్తున్నారు. ఈరోజు ధర్మస్థల దేవాలయం మాత్రమే కనబడుతున్నది ప్రతి ఛానల్కి కావచ్చు, ప్రతి వ్యక్తికి కావచ్చు, మాట్లాడే ఎవరికైనా కూడా దేవాలయం మాత్రమే. అంటే ధర్మస్థల అంటే కేవలం దేవాలయంలోనే పాతి పెట్టారని కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే దేవాలయాన్ని ఎంత తగ్గించాలో అంత తగ్గించాలి. నాట్ ఓన్లీ అంటే ఒక ధర్మస్థల దేవాలయమే కాదు, ఆ వెనుక ఈరోజు మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుతుంటాం చాలా సందర్భాల్లో, ఎండోమెంట్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది అని. కానీ బయట అసలు దేవాలయాలు ఉండకూడదు. మళ్ళీ అంటే ఈ మధ్య సనాతన బోర్డు అని ఇదని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా, మాట్లాడుతూ మళ్ళీ ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. హిందుత్వ దేవాలయాలు, హిందుత్వం ఇదంతా ఇండివిజువల్గా బ్రతకాలి అని, ఒకవేళ బ్రతికితే బాగుండదు, వీళ్ళందరూ మళ్ళీ దీనిలోకే వచ్చేయాలి, ఎండోమెంట్ కిందకే మిగిలిన దేవాలయాలు కూడా రావాలి అనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక స్ట్రాటజిక్ గేమ్గా కూడా ఇది అనిపిస్తున్నట్టు నాకేమనిపిస్తుందంటే, ఒక పరిణామ క్రమం చూసినప్పుడు మన రిఫ్లెక్షన్లోనే నేను ఒక వీడియో చూసినాను. గాలి ఆంజనేయ స్వామి గురించి మనం మాట్లాడడం జరిగింది కదా, మన వీడియో చేయడం జరిగింది. గాలి ఆంజనేయ స్వామి అనేది కర్ణాటకలో బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఆ టెంపుల్ ఒక 1300s 1400s నుంచి ఆ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది. అంటే 400-500 years పైన చరిత్ర ఉన్న ఆలయం అది. దాన్ని ఇంతవరకు ధర్మకర్తలే అంటే నడిపిస్తూ వస్తున్నారు. అంటే అది ఎండోమెంట్లో లేదు. ఆ గాలి ఆంజనేయ స్వామి దాన్ని ఈ మధ్య కాలంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఎండోమెంట్లోకి లాగేసుకుంది. చూపించిన కారణం ఏంటి? అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఆలయ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇంకెవరో మొత్తానికి వాళ్ళు చేతివాటం ప్రదర్శించి ఆలయానికి వచ్చిన గిఫ్టులు కావచ్చు, డబ్బులు కావచ్చు, వాటిని ఎత్తుకొని పోతున్నారు, దొంగతనం చేస్తున్నారు. ఈ దొంగతనం లాంటి ఒక చిన్న వాటి నేరాన్ని చూపించేసి ఒక అధికారిని చేత దర్యాప్తు చేయించి ఆ అధికారి చేత ఒక సూచన కూడా చేయించుకున్నాడు సిద్ధరామయ్య. ఏమని? దీన్ని ఎండోమెంట్లోకి తీసేసుకోండి, ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది అన్నాడు. అవినీతి బూచిని చూపించేసి గాలి ఆంజనేయ స్వామిని లాగేసుకున్నారు వీళ్ళు. దాని చరిత్ర 500-600 ఏళ్ల పైన ఉంది. ఇప్పుడు అది మళ్ళీ కోర్టులో దాని మీద మన హిందూ సంఘాలు కావచ్చు, ఆ ఆలయ ట్రస్టీలు కావచ్చు, వాళ్ళంతా మళ్ళీ పోరాటం చేస్తున్నారు. అంటే ఎండోమెంట్ లాక్కోవడం ప్రయత్నించగానే మనం వెళ్ళి పోరాటం చేయాలి, అంతే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం లేదు. ఏ గురుద్వారాన్ని కూడా ప్రభుత్వం లాక్కోవట్లేదు. గురుద్వారాన్ని సిక్కులు అందరూ కలిసి గురుద్వారా ప్రబంధ కమిటీ అని ఉంటుంది వాళ్ళది, వాళ్ళు చేసుకుంటారు. చర్చిలు ఎండోమెంట్లు ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి? ఏవి ఉండవు. ఉట్టే మాత్రం కేవలం హిందూ టెంపుల్స్ ఉంటాయి. హిందూ టెంపుల్స్లో కూడా కొత్త కట్టుకున్న సాయిబాబా మందిరాల జోలికి వెళ్ళట్లేదు వీళ్ళు. ఎక్కడైతే పురాతన ఆలయం ఉండి దానికి చారిత్రక ప్రాశస్త్యం ఉండి ఎక్కడైనా సంస్కృతి సాంప్రదాయాలని నిలబెట్టేవి. ఇప్పుడు ధర్మస్థలంలో కూడా అక్కడ ఉన్న ఆలయము దేశంలో ఎక్కడ అన్నదానాలు జరిగినప్పటి నుంచి అక్కడ అన్నదానం జరుగుతుంది. అటువంటి ఒక చరిత్ర, ఒక ఏమంటారు వారసత్వము, ఇవన్నీ ఉండి ప్రాధాన్యత ఉన్న వీటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ టార్గెట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ జరుగుతున్న మొత్తాన్ని కూడా అనుమానంతో ఎందుకు చూడొద్దు అనేది కూడా ఒక క్వశ్చన్. అంటే అక్కడ ఏ నేరం జరగలేదు అని కాదు,
తవ్వకాలు జరుపుతున్నారు. 13, 14 సైట్లలో జరిపితే ఒక్క దగ్గర ఒక అస్థిపంజరం దొరికింది, అది మగవాడిది అని చెప్పి చెప్తున్నారు, పురుషుడిది అని చెప్తున్నారు. అండ్ చీరతో గొంతుకు మెడ ఉరేసుకొని చనిపోయినట్టుగా డాక్టర్లు చెప్తారు. అంటే పరిశోధన దీంట్లో జరిగింది, టెస్టుల తర్వాత చెప్తున్నారు. ఫోరెన్సిక్లో మిగతా చోట్లలో అసలు ఏం దొరకలేదు. కొన్ని చోట్లలో కొన్ని ఎముకలు దొరికినాయి, ఒక దగ్గర ఒక చిన్న పుర్రె దొరికింది అని చెప్తున్నారు. అంటే అతను ఎవరైతే వచ్చి నాకు ఆ ప్రమాదం ఉంది అని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు బయట వెళ్ళిపోయి అతను చెప్తున్న దాని మీద ఎందుకు అనుమానం వస్తుంది అంటే, అతని నిజాయితీని ఎవరూ శంకించట్లేదు, కానీ ఆయన ఈ మొత్తం జరుగుతున్న టైం పీరియడ్ ఎప్పుడు చెప్తున్నారంటే ఎప్పుడో దేవగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలైంది అంటున్నాడు. అంటే ఒక దశలో జేడీఎస్ కూడా అధికారంలో ఉంది, ఏది జయగౌడ కుమారస్వామి వాళ్ళ పార్టీ కూడా అధికారంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది, ఆ తర్వాత బీజేపీ ఉంది. ఈ హత్యలన్నీ జరిగి పాతి పెడుతున్న కాలంలో పార్టీల పరంగా చూసుకుంటే 3 పార్టీలు అధికారంలో ఉంది. ఇందులో బీజేపీ ఒక్కదాన్ని తప్పుపట్టడానికి ఏం లేదు, అనుమానించడానికి ఏం లేదు. అందరి అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి, అంటే అందరికీ వాటా ఉండొచ్చు. లేదు, ఒకవేళ ఆయన చెప్పేది అబద్ధమై ఉండొచ్చు. ఎందుకు అంటున్నానంటే, ఈ సిద్ధరామయ్య ప్రభుత్వం ధర్మస్థల పుణ్యక్షేత్రం యొక్క భూములు ఇవన్నిటిని మీద కబ్జా చేసి ఎండోమెంట్లోకి లాక్కోవాలనుకుంటే ఇటువంటిది ఏదో సృష్టిస్తే బాగుంటుందని అనుకొని ఉండొచ్చు కదా. నేను ఇవన్నీ అనుమానాలు, ఇవన్నీ ఏమి నిజమని నేను చెప్పట్లేదు. ఆ వచ్చిన వ్యక్తి కూడా అబద్ధం అని కాదు, ఇక్కడ అతడు నిజం చెప్తున్నాడని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. కానీ దీని వెనుక అనేక కుట్రకోణాలు ఉండొచ్చు. ఇవేవి పట్టించుకోకుండా సోషల్ మీడియాలోకి ఒక వర్గం, అట్లనే బయట కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముందే డిసైడ్ అయిపోతున్నారు. వీళ్ళు ఏంటి డిసైడ్ అయిపోతున్నారు అంటే, ఆ వీరేంద్ర హెగ్డే అనేట ఆయన ఈ హత్యలన్నీ చేయించిండు, లేదంటే ట్రస్ట్లో ఉన్న మిగతా వాళ్ళు చేయించినారు, ఇవన్నీ చేయించిండ్రు అనేది విషయం మీకు అంత క్లారిటీ ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళొచ్చు కదా. అదొకటి. రెండవది ఇక్కడ ఏంటంటే, పోనీ అంత మట్టుగా ధర్మస్థల దేవాలయానికి ఆ పరిధిలోనే లేదు ఇప్పుడు విషయం. అదే ఓవరాల్గా జనరలైజ్ చేస్తున్నారు విషయాన్ని. ప్రతి దేవాలయం హిందువు ఇక్కడికి వచ్చేసింది మెల్లిమెల్లిగా. ఇదొక పెద్ద లిస్ట్ ఉంది. ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే అసలు ఇది చాలా పెద్ద లిస్టు. బట్ ఈ మధ్య కాలంలో తీసుకుంటే సత్యసాయిబాబా ఉన్నారు కదా, సత్యసాయిబాబా నమ్మాలా నమ్మొద్దా అనేది ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకోవచ్చు. ఆయనను ఒక గురువుగా చూసే వాళ్ళు ఉంటారు, ఒక సమాజ సేవకుడిగా చూసే వాళ్ళు ఉంటారు, ఒక అవతారమూర్తిగా దేవుడిగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ఎవరి ఇష్టాలు వాళ్ళే. కానీ ఇప్పటికి కూడా మన లెఫ్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఇవి మొత్తం వీళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్పేది ఏంటంటే, పుట్టపర్తి ఆశ్రమంలో 2 శవాలు దొరికినాయి అంటారు. ఇదొక మసాలా స్టేట్మెంట్. దొరికితే ఏం చేసిరు మీరు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడొచ్చు కదా. వీళ్ళు ఏమంటారంటే కోర్టుల్లో కూడా న్యాయం జరగదు అంటారు. అంటే కోర్టులు కూడా అబద్ధం చెప్తున్నాయి, మీరు మాత్రం గొప్పోళ్ళు అన్నారు. సరే, కోర్టులో కూడా న్యాయం జరగకపోతే ఇంకా మరి ఊరుకోవచ్చు కదా. ఇప్పుడు కంచి జయేంద్ర సరస్వతిని తీసుకెళ్ళి జైల్లో వేసిండ్రు, ఒక హత్య జరిగిందని చెప్పేసి. అప్పుడున్న అత్యుత్సాహం తర్వాత ఎందుకు ఉండట్లేదు మరి? అంటే కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడేమో వెంటనే తీసుకొని లోపలేస్తారు, కొంతమంది ఆరోపణలు వస్తేనేమో చెయ్యరు. ఇటువంటి వివక్షతో నడుస్తున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు, కోర్టులో న్యాయం జరగదని మీకు అనుమానం ఉన్నప్పుడు ఇంకా సైలెంట్గా ఉండొచ్చు కదా మీరు. కోర్టులో కూడా న్యాయం జరగదని చెప్తున్నారు వాళ్ళు. సత్యసాయిబాబా చెడ్డవాడు. ఎందుకు చెడ్డవాడు? మేము చెప్పినాం కాబట్టి చెడ్డవాడు. కోర్టు ఒప్పుకోకున్నా సరే, ఏ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ సత్యసాయిబాబాకు వ్యతిరేకంగా ఎప్పుడు తీర్పులు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు సత్యసాయిబాబా అంటే ఇప్పుడు సమాధి చెందిన ఆయన లేరు. ఇప్పుడున్న సద్గురు ఉన్నారు కదా, జగ్గివాసు, ఆయన మీద కూడా ఇవే అడ్డగోలు ఆరోపణలు. సద్గురు ఆశ్రమం అడవిలో కట్టిండ్రు, ఏనుగులు చచ్చిపోయినాయి, పులులు చనిపోయినాయి, సింహాలు చనిపోయినాయి అని చెప్తుంటారు. సంతోషం, ఇవన్నీ ప్రూవ్ చేయొచ్చు కదా. కోర్టుకు వెళ్ళరు, ఇక్కడ బయట కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట. ఈ బయట కూర్చొని రికార్డింగ్ చేసే బదులు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి కోర్టులో తేల్చుకోవచ్చు కదా. ఇప్పుడు రైట్ వింగ్లో చాలామంది ఉన్నారు, జే సాయి దీపక్ ఉన్నారు. ఆయన శబరిమల ఆలయం గురించి కోర్టుకు వెళ్ళి పోరాడితే ఆ కోర్టు ఒక తీర్పు ప్రకారం ఆలయంలోకి ఒక వయసుకు సంబంధించిన స్త్రీల ప్రవేశాన్ని ఆగిపోయింది. అట్లనే విష్ణుశంకర్ జైన్, హరిశంకర్ జైన్ అయోధ్య బాబ్రీ మసీద్ విషయంలో, బాబ్రీ కూల్చివేత విషయంలో కోర్టుకు పోయి పోరాడి అయోధ్యలో ఆలయం నిర్మించేలాగా తీర్పు తీసుకొచ్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లు కాశీ, మథుర గురించి కూడా ఇంకా పోరాడుతున్నారు. సంబల్లో జరిగిన దాని గురించి కూడా విష్ణుశంకర్ జైనే కోర్టును కదిలించడం జరిగింది. కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నా వాళ్ళు ఓపికగా పోరాడుతున్నారు. ఈ లెఫ్ట్ బ్యాచ్కి ఏ ఓపిక ఉండదు. సద్గురు మీద కోర్టు మీదకి వెళ్ళి పోరాడరు, సత్యసాయిబాబా మీద వెళ్ళి పోరాడలేదు. ఇప్పుడు కొత్తగా దీన్ని కూడా యాడ్ చేస్తున్నారు. ధర్మస్థలాలు 500 మంది చనిపోయినారు అని చెప్తున్నారు. అంటే ఓన్లీ మీరు వెళ్ళి 500 మందిని చంపితే తప్ప మీకు ఆ నెంబర్ తెలియద్దు. ఓకే, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మీరే చంపుండాలి.
మిగతా సందర్భాలలో మీరు ఎప్పుడైనా ఇప్పుడు రైట్ వింగ్ వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఏం జరగలేదు, అక్కడ దర్యాప్తు చేయొద్దని అంటున్నారా? బిహెచ్పి, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? సిద్ధరామయ్య ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అందరు మద్దతు ఇస్తున్నారు, అయినా వీళ్ళకి సరిపోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే, ఆ వ్యక్తి ఎవరైతే వచ్చి అజ్ఞాతంలోంచి బయటకు వచ్చి నాకు తెలుసు నేను మీకు సహకరిస్తాను తవ్వండి అని చెప్పిన తర్వాత, కోర్టు తీర్పిచ్చిన తర్వాత, అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా హిందుత్వవాదులు అక్కడ ఉన్న వీరేంద్ర హెగ్డే ఎవరైనా ఒకవేళ కుట్ర చేస్తుంటే వెంటనే రంగంలోకి దిగి 2వ రోజు నుంచి తవ్వకాలు జరపాలి. కానీ వీళ్ళు 4 రోజులు పడుకున్నారు. తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా చాలా ఒత్తిడి పెరిగిన తర్వాత మాత్రమే ఈ బుల్డోజర్లు, ఆర్సీబీలు అన్ని తీసుకొని పోయి, జేసీబీలు అన్ని తీసుకొని పోయి అంతవరకు ఆగడానికి కూడా ఏదో బలమైన కారణం. చాలా మంది అనుమానం ఏంటంటే, మీరు అంత గ్యాప్ ఇచ్చిన లోపు ఎవరైతే నిజంగా నేరం చేసి ఉంటారో వాళ్ళు వచ్చి తవ్వి తీసేసుకొని వెళ్ళిపోయి ఉంటారు కదా. తవ్వి తీసుకున్నారా లేకపోతే అంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ రోజుల సమయం అనేది మామూలు విషయం కాదు కదా, కేసు నట్టు ఇటు మార్చడానికి. ఆయన వచ్చి కోర్టుకు చెప్పిన వెంటనే యాక్టివ్ చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరి మీద ఉంది? మోదీ ప్రభుత్వం కాదు కదా, అది రాష్ట్ర పరిధిలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే సిద్ధరామయ్యని ఇంతవరకు ఎవ్వరు విమర్శించట్లేదు. మన ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఈ లెఫ్ట్ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరు ఆయన గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇట్లా దీన్ని మోడీకి కానీ లేకపోతే అమిత్ షా కానీ లింక్ చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తుల మీద, మోడీ మీద ఇట్లా బురద జల్లడం కొత్త ఏం కాదు కదా. కానీ ఇంకో 10 ఏళ్ల తర్వాత ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఏంటి? సత్యసాయిబాబా, కంచి జయేంద్ర సరస్వతి, సద్గురు, ధర్మస్థలలో హత్యలు, ఇవన్నీ కలిపి రాసుకుంటే ఒక వికీపీడియా ఆర్టికల్ ఉంటుంది. వికీపీడియాలో లవ్ జిహాద్కి ఆర్టికల్ లేదు. లవ్ జిహాద్ అనేది కాన్స్పిరసీ ఆర్టికల్ ఉంటుంది. ఈ ధర్మస్థల మర్డర్ కేసు మీద మాత్రం ఆర్టికల్ పెట్టేసిండు వాడు అప్పుడే. ఇదంతా ఒక పెద్ద ఎకో సిస్టమ్, మాఫియా వీళ్ళది. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు కదా, కోర్టుకు వెళ్ళకుండా బయట కూర్చొని చాలా ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు. అలా చాలా ముచ్చట్లు మాట్లాడేటటువంటి మీ ప్రియతమ నాయకుడు రాగా గురించి మనం మాట్లాడుకుందాం సరే. రాహుల్ గాంధీ రీసెంట్గా ఒక బాంబు పేలుస్తా, నేను ఒక బాంబు వేస్తున్నా అని చెప్పేసి చాలా హడావుడి చేసినాడు. అండ్ ముఖ్యంగా ఎలక్షన్స్ గురించి. అంటే ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలో అంటే ఏ దేశంతో పోల్చినా కూడా ఒక దేశాన్ని కించపరుస్తూ మాట్లాడేటటువంటి నాయకులు నాకు తెలిసి వేరే దేశాల్లో చాలా తక్కువగా ఉంటారేమో, కానీ మన దేశంలో అదేం దరిద్రమో తెలియదు, చాలా ఎక్కువ మంది ఉంటారు. దానిలో ప్రముఖంగా మనకు రాహుల్ గాంధీ భారతదేశంలోనే కాదు బయటకు వెళ్ళినప్పుడు కూడా దేశం గురించి చాలా తక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎలక్షన్ సిస్టమ్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడి దానిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ అంత పెద్ద ప్రజెంటేషన్ నువ్వు రిలీజ్ చేసావు అంటే నీకు అసలు దేనిపైన కూడా నమ్మకం లేనట్టే, భారతదేశం నడుస్తున్నటువంటి వ్యవస్థ పైనే. మరి అదే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మరి దానికి సంబంధించి ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడు ఏం అసలు దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఆ బాంబుని దాన్ని బాంబులా చూడొచ్చా? బాంబు వెళ్తుందా లేకపోతే తుస్తుంటుందా? రాహుల్ గాంధీ అట్లా ఎందుకు చేస్తున్నాడు అనే విషయంలో మనకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రైట్ వింగ్ వాళ్ళు కూడా చాలా వరకు ఏమైపోతుందంటే, మోడీ అభిమానులు, మోడీ భక్తులు, లేకపోతే వీళ్ళందరికీ కూడా బీజేపీ ఓటర్స్ వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని కామెడీగా తీసుకుంటున్నారు. కానీ ఈ కామెడీగా తీసుకోవడంలో మనం ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటున్నాం. ఎందుకు రాహుల్ గాంధీ అట్లా ప్రవర్తిస్తున్నాడు అని గమనించినప్పుడు, రాహుల్ గాంధీ ఒక వ్యూహంలో భాగంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల కింద రాజీవ్ గాంధీ మాట్లాడుతున్న ఒక వీడియో అనమాట అది. దాంట్లో ఆయన ఏమంటాడంటే, ఈ బ్యాలెట్ పేపర్ల వల్ల అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, ఈ బ్యాలెట్ పేపర్లు తీసి మెషిన్లలో ఓటింగ్ వేయించాలి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ చేయిస్తే అవినీతి అక్రమాలు తగ్గిపోతాయి, రిగ్గింగ్ తగ్గిపోతుంది, అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన చెప్తున్నాడు. అప్పుడు రాజీవ్ గాంధీ చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. ఏంటి, బ్యాలెట్ పేపర్లు కావాలి, ఈవీఎంలు వద్దని. అంటే ఉన్నది వద్దు మాకు, ఇప్పుడు కూడా మేము గెలవకపోతే అది వద్దు, మేము గెలిస్తే అది కావాలి. ఈవీఎంలు కర్ణాటకలో కావాలి, తెలంగాణలో కావాలి, హిమాచల్లో కావాలి, మిగతా చోట్ల వద్దు. అట్లనే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే వద్దు, ఎందుకంటే పార్లమెంట్లో మనం ఎన్నికలకు గెలిచేది లేదు. అయితే ఇదంతా మనం ఫన్నీగా తీసుకుంటున్నాం. రాహుల్ గాంధీ బాంబు పేల్చిండా, అది మానవ బాంబా, ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ వ్యూహం ఏంటి అంటే, అదే పనిగా మళ్ళీ 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 అబద్ధం చెప్పడం ద్వారా ఈ దేశంలో ఉన్న కొన్ని వర్గాలని, మైనారిటీలతో కలిపి మిగతా వర్గాలని బురిడి కొట్టించే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, రాహుల్ గాంధీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కాబట్టి అందులో నిజం ఉండొచ్చు అని భావిస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడంలో బీజేపీ విఫలమైంది అనేది అయితే నేను స్పష్టంగా చెప్తాను. ఇంకా తీవ్రంగా వీళ్ళు ప్రతిదాడి చేయాల్సిందే. ఓకే, ఎందుకు అంటే ఆయన చెప్పింది అబద్ధం కాబట్టి వీళ్ళకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఊరుకుంటే సరిపోదు. వీళ్ళు కూడా కింది స్థాయి దాకా ఆ సమాచారాన్ని తీసుకొని పోవాలి. ఎందుకంటే
గ్రామంలో ఉండే బీజేపీ కార్యకర్త వరకు దీని విషయంలో క్లారిటీ రాకపోతే రాహుల్ గాంధీ చెప్పేది నిజమేనేమో అనుకునే ప్రమాదం ఉంది. నన్మూర్తి ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ తో ఆగిపోతారంటారు రాహుల్ గాంధీ, దీన్ని ఇంకెక్కడికైనా తీసుకెళ్తారు? ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా ఎక్కడ దాకా తీసుకోపోవచ్చు, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. నువ్వు చెప్పిందంతా ఒప్పుకొని సైన్ పెట్టు, దర్యాప్తు చేద్దాం, లేదంటే కోర్టుకు వెళ్ళు. ఈ రెండు కాకపోతే నేను చేసిన తప్పు అని చెప్పి సారీ చెప్పన్నారు. ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చింది వాళ్ళకి. అయితే కోర్టు చేత చివాట్లు తినడం కూడా రాహుల్ గాంధీకి కొత్త ఏం కాదు. జస్ట్ ఈ 10 రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. చైనా కొన్ని వేల కిలోమీటర్ల భూమిని ఆక్రమించేసింది, వేల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించేసింది చైనా అని రాహుల్ గాంధీ నానా రభస చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బాంబు పేల్చుతా అన్నట్టుగానే అప్పుడు అదో బాంబు ఆయనకి. కానీ ఆ బాంబు పేల్చిన తర్వాత కోర్టు అడిగింది ఏంటంటే నీకు ఎట్లా తెలుసు అని అడిగింది. ఎట్లా తెలుసు అని అడిగితే నో ఆన్సర్. ఆర్మీ చెప్పిందా? ఆర్మీ చెప్పలేదు. ఇండియన్ ఆర్మీ మన భూమి లాక్కుంది అని చెప్పాలి కదా చైనా, చెప్పలేదు. పోనీ చైనీస్ ఆర్మీ చెప్పిందా? ఇది విషాదం. ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పిన మాట చైనా వాళ్ళు కూడా చెప్పట్లేదు, అంత ధైర్యం లేదు, చైనాకు కూడా ధైర్యం లేదు. నిజం చైనా చెప్పదు, ఇండియా చెప్పదు, రాహుల్ గాంధీ ఒక్కటి చెప్తాడు. మీరు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ ఆ మాట అన్న తర్వాత చాలా ఎంత గోల చేసినప్పట్లో ఒక రాహుల్ గాంధీ కాదు, ఆ స్వరం చాలా మంది తీసుకున్నారు. చాలా మీడియా సంస్థలు మాటలన్నీ తీసుకెళ్లి చైనీస్ మీడియా వాడుకుంది. తర్వాత మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఎన్ని కూలిపోయిన విమానాలు ఎన్ని కూలిపోయినాయి అని పదే అడగడం ద్వారా లాస్ట్కు పాకిస్తానీ మీడియా మొత్తం రాహుల్ గాంధీ బొమ్మలు పెట్టేసి వాడేసుకుంది. రాహుల్ గాంధీనే మాకు మద్దతు ఇస్తున్నాడు అంటుంది. జస్ట్ కొన్ని గంటల క్రితము మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉన్నారు కదా, వైమానిక దళ ముఖ్య అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఎయిర్ చీఫ్, ఆయన ఏమంటున్నారంటే ప్రపంచంలో ఇటువంటి స్థితి ఎక్కడా ఉండదు, మన దేశ సైన్యము, మన దేశ డిఫెన్స్ ఫోర్సెస్ సాధించిన ఒక విజయాన్ని, పాకిస్తాన్ మీద మనం చేసిన డ్యామేజ్ని, ఎయిర్ బేసెస్ పాడు చేయడం జరిగింది, వాళ్ళ విమానాలు కూల్చడం జరిగింది, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం అంటే వాళ్ళు మిజైల్స్ రాకుండా పెట్టుకున్న సిస్టమ్ మొత్తం నాశనం చేయడం జరిగింది. ఇన్ని చేసినా సరే మన దేశంలో ఉన్న కొందరు నాయకులు, కొంతమంది ప్రజలు నమ్మట్లేదు, మన సైన్యాన్నే మన ప్రజలు నమ్మని విషాదకరమైన స్థితిలో మనం ఉన్నామని ఆయన బాధపడ్డం జరిగింది. నిజం. ఇప్పుడు ఈ బాధ మోడీదో, అమిత్ షాదో, రాజ్నాథ్ సింగ్దో అయితే పర్లేదు, అది రాజకీయము, బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ వస్తుంది. కానీ ఆర్మీ, డిఫెన్స్ అదే వైమానిక దళము, సైనికులు లేదంటే నేవీ వాళ్ళు నైతికంగా బలహీన పడిపోయి, అంటే మనం ఎంత కష్టపడ్డా సరే ఈ దేశ ఎవరి కోసం మనం చేస్తున్నాం, ఇది వీళ్ళ కోసం అనే భావన వాళ్ళకి వస్తే పాకిస్తాన్ చైనా పని ఫ్రీ అయిపోయినట్టు వాళ్ళు ఈజీగానే చేస్తారు కదా. ఇప్పుడు అమెరికా ట్రంప్ వచ్చి నేను సీజ్ ఫైర్ చేయించినాను అంటాడు, ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ అంటాడు. అవన్నిటికీ రాహుల్ గాంధీ వత్తాసు పలుకుతాడు. ఈ వత్తాసు పలకడం అనేది జస్ట్ రాజకీయం కోసమో, రాజకీయంగా తెలివి లేదు రాహుల్ గాంధీకి అందుకు చేస్తున్నాడు అనుకోవద్దు అసలు. ఈయన ఒక వర్గాన్ని ఖచ్చితంగా తన వైపు తిప్పుకోవడం కోసము అబద్ధాలు కూడా చెప్తాడు, చాలా పెద్దగా సంతృప్తి పరిచే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ప్రపంచంలో చాలా మందిని. అదే అంటున్నాను, ఇప్పుడు మన దేశంలో ప్రధాని అవడానికి ఈ దేశ ఓటర్లని నమ్మించాలి, లేదు నమ్మించకుంటే కనీసం మోసం అన్నది. ఈ నమ్మించడం, మోసం చేయడం వదిలేసి ఎక్కడో ఉన్న సోరోసు, ట్రంప్ లేదంటే జో బైడెన్ వీళ్ళందరితో కూడా కలిసి పనిచేస్తున్నామంటే అది చాలా దుర్మార్గమైన విషయం. ఇవన్నీ చూస్తూ కూడా బీజేపీ ఊరుకోవడం అనేది బీజేపీ వాళ్ళ చేతగంతనం. వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీని జైల్లో పెడితే సానుభూతి వస్తుంది అని, జైల్లో పెట్టకుండా ఇట్లా మళ్ళీ అబద్ధాలు చెప్పకుండా మధ్యస్థంగా ఏం చేయాలో కూడా ఆలోచించాలి. మరి అదే తెలివి అంటే. ఇంకొక విషయం ఇక్కడ, ఇప్పుడు ట్రంప్ గురించి కూడా మనకు దాదాపుగా 10 రోజుల నుంచి చాలా విపరీతంగా మనోడు విధిస్తా ఉన్నాడు, మన పైన ఆంక్షలు విధిస్తా ఉన్నాడు, పన్నులు అంటున్నాడు. దాదాపు 50% పెంచిన. ఇంతకుముందు మీరు సీజ్ ఫైర్ అన్నారు, అయితే దానికి సంబంధించి ఒకటి బయటపడుతుంది ఏంటి అంటే, ఎప్పుడైతే అప్పుడు మోదీ అండ్ ట్రంప్ ఇద్దరు ఫోన్లో మాట్లాడారు, దాదాపుగా అరగంటకు మించి మాట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్తో మీరు ఏదైతే చేస్తున్నారో వద్దు, ఆపేసేయండి అని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. చెప్తే దాన్ని మోదీ ఖరాఖండిగా లేదు, మేము మా యాక్షన్ మేము తీసుకుంటాము అని చెప్పి వీరు చెప్పడం. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక ఆర్మీ ఉన్నతాధికారిని ట్రంప్ అక్కడికి అమెరికాకు పిలవడం, అట్లాంటి విషయాలన్నీ కూడా జరిగినాయి. సో దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు అనే ఒక వార్త కూడా బయట బాగా చక్కర్లు కొడుతున్నది. ట్రంప్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా నేను చెప్పేది ఏంటంటే, మామూలుగా మనం చంపుతున్నాడు అంటాం కదా, ఆ చంపుతున్నాడు లాంటి పదమే ట్రంపుతున్నాడు అనమాట. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే ట్రంపుతున్నాడు. మనం ఒక్కరమే కాదు, అందరూ బాధితులే.
అమెరికా పక్కనే ఉండే కెనడా నుంచి మొదలు పెడితే, మెక్సికో నుంచి మొదలు పెడితే, యూరోప్లో ఉండే దేశాలు, చైనా, రష్యా, ఇండియా, ఇవన్నీ దేశాలు కూడా టార్గెట్ కాని దేశాలు ఏమున్నాయంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా లాంటి దేశాలు ఉన్నాయి, ఇథియోపియా అట్లాంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఎందుకు టార్గెట్ అవ్వట్లేదంటే వాళ్ళు లొంగిపోతున్నారు. వీధిలో ఒక రౌడీ ఉంటాడు ఒక గల్లీలో, వాడిని చూసి అన్న నమస్తే అని చెప్పి వంగిద్దాం, నమస్తే పెట్టి వెళ్ళిపోతే ఒకడు బలహీనుడు, వాడితో ఏ గొడవ లేదు, వాడి జేబులో 10-20 గంటలు లాక్కుంటాడు కూడా. ట్రంప్ అట్లా అంటాడు. కానీ కొంచెం పెద్దవాళ్ళు వస్తే, మనం ఇండియా అమెరికా అంత బలమైన దేశం కాకపోవచ్చు, అట్ ద సేమ్ టైం మరీ పాకిస్తాన్ లాగానో లేకపోతే బంగ్లాదేశో కాదు కదా. కాబట్టి ట్రంప్ ఆటలు చైనా మీద సాగలేదు, రష్యా మీద ఎప్పటి నుంచో నడవట్లేదు. ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఇండియా మీద దాడి మొదలుపెట్టిండు. ఒక పదం ఉంటుంది తెలుగులో, రంపం కోత అంటారు కదా. ఇప్పుడు ట్రంపం కోత లాంటిది తయారైంది అన్నట్టు. ఈ ట్రంపం కోత ఎట్లుంటుంది అంటే మనకు కాదు, వాళ్ళు సొంత అమెరికన్స్కి కూడా తప్పట్లేదు. ఇప్పుడు ఈ టారిఫ్స్ అనేది వేస్తున్నాడు. ఈ టారిఫ్స్ వేసేసి ఎవరి మీదనో కక్ష సాధిస్తున్నాడని వాడి ఫీలింగ్. బాగుంది. ఒక దేశం నుంచి అమెరికాలోకి ఎంటర్ అయ్యే వస్తువుల మీద టారిఫ్ వేస్తే ఆ టారిఫ్ భరించాల్సింది అమెరికన్ కస్టమర్స్. ఓకే, మా ప్రైమ్ మినిస్టర్ మోడీ మన దేశంలోకి అమెరికా నుంచి వచ్చే గూడ్స్ మీద టారిఫ్ వేస్తే ఆ టారిఫ్ ఎవరు భరించాలి? ఇండియన్స్. మన మంచి ఎగ్జాంపుల్ అంటే ఈ మధ్య ఇలాన్ మస్క్ టెస్లా కార్లను భారతదేశంలోకి తీసుకొచ్చిండు. ఒక టెస్లా కార్ కొనుక్కునే బదులు వేరే మన దేశంలో ఉండే కంపెనీ కార్లు ఏమైనా మహీంద్రా కానీ మారుతి కానీ ఉంటే ఒక టెస్లా కార్ రేట్లో చాలా మారుతి కార్లు వచ్చే పరిస్థితి ఉంది. మరీ చిన్న మారుతి కార్లు అయితే 5-6 కూడా రావచ్చు. నేను చెప్పేది కొంచెం కాస్ట్లీ కార్లు అయినా 2 వస్తాయి. 2 కార్లు కొనుక్కునే బదులు ఒక టెస్లా కార్ ఎందుకు కొనుక్కుంటాం? మనం కొనం. ఇట్లా టెస్లా కార్ రేట్ ఎందుకు పెరిగింది? నిజంగా కార్ అంత రేటు కాదు, దాని మీద ప్రభుత్వం టారిఫ్ విధించడం ద్వారా మిగతా కార్లతో పోల్చినప్పుడు టెస్లా కారు ధర ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇదే పరిస్థితి అమెరికాలో ట్రంప్ చేస్తున్నాడు. ఇండియా నుంచి వెళ్ళే బట్టలు కావచ్చు, లేకపోతే పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఇటువంటి కొన్ని వాటి మీద రకరకాల టారిఫ్లు వేస్తున్నాడు. ఈ టారిఫ్లు వేసినందుకు రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు పెరిగితే ఎవరు భరిస్తున్నారు? అమెరికన్ కస్టమర్స్ భరిస్తున్నారు. అయితే అమెరికన్ కన్స్యూమర్స్ ఒకవేళ మన ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి వద్దనుకొని వదిలేస్తే నష్టం ఎవరికి? మనకే ఉంటుంది. అయితే ఈ మొత్తం నష్టం ఎంత అని ఆలోచించినప్పుడు ఏంటంటే ట్రంప్ అమెరికాకి చాలా ఇంపార్టెంట్ విషయాలు, వస్తువులు సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద వేయలేదు ఇంతవరకు. ఇంకా కొన్ని పర్టికులర్ రంగాల మీదనే వేయడం జరిగింది. ఫార్మా ఉంది ప్రస్తుతానికి, ఫార్మా మీద నిజంగా టారిఫ్స్ ఇంకా పడలేదు, దాని మీద కూడా వేస్తాను బెదిరిస్తున్నాడు, కానీ వేయడు. ఎందుకు వేయడు అంటే ఒకవేళ ఇండియన్ ఫార్మా మీద నుంచి ఒకవేళ నిజంగా 50% 100% వేసేస్తే అప్పటి వరకు ఒక ట్యాబ్లెట్ వాళ్ళకు $10కి వస్తే $20 అవుతుంది. మందుల రేట్లు పెరిగితే ఏ దేశంలో ఉన్నోడికైనా ఇబ్బందే కదా. అదేదో పేద దేశం అని కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళకైనా సరే రోజు మందులు వేసుకునేవాడు రేట్లు సడన్గా డబుల్ అయిపోతాయి. అయితే మరి ఇండియన్ మందులు కాకుండా వేరే దేశం మందులు వాడుకోవచ్చు కదా అంటే ఆ పరిస్థితి మార్కెట్లో లేదు. ఇండియన్ ఫార్మాని కాదని అమెరికా ఇప్పుడే కాదు, ట్రంప్ ఫస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్స్ అట్లాంటివి కూడా లేవు వాళ్ళ దగ్గర. మనల్ని బెదిరించడం మొదలుపెట్టిండు. అప్పుడు కూడా ఇట్లనే పిచ్చోడ్లాగా మాట్లాడేటాడు, మాకు టాబ్లెట్స్ రాకపోతే మేము అది చేస్తాం అని చెప్పేవాడు. సరే మన వాళ్ళు అప్పుడు పంపించిండ్రు, వాళ్ళు వేసుకున్నారు. ఆ కరోనా తగ్గిందా లేదా జిన్పింగ్కి తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం, ఎందుకంటే వైరస్ పంపించింది వాడే కాబట్టి. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళే వ్యాక్సిన్స్, ఇండియా నుంచి వెళ్ళే ట్యాబ్లెట్స్, ఇండియా నుంచి వెళ్ళే సిరప్లు, ఇట్లాంటివన్నీ అమెరికాకి చాలా అవసరం. వీటిని మీద టారిఫ్స్ వేస్తే లాభం కంటే నష్టం ఎక్కువ. సో టారిఫ్ వార్ అనేది నేను ఏం చెప్తున్నానంటే లాంగ్ రన్లో ఎక్కువ రోజులు నడిపించగలిగే యుద్ధం కాదు, ఊరికే బెదిరించడానికి చేస్తుంటాడు. చైనా మీద ఏంటి 250% అన్నాడు, 500% అన్నాడు, ఏమైంది? వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ ఆపేసిండ్రు. ఏది ఎలక్ట్రానిక్ వెహికల్స్లో దాంట్లో బ్యాటరీలు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఉంటుంది కదా, అది ఆపేసిండు చైనా నుంచి. వారం రోజుల్లో కరెక్ట్ అయిపోయింది, మళ్ళీ మొదటికి వచ్చేసిండు. ట్రంప్ వెనక్కి తగ్గిపోయి అట్లా ఇండియా మీద కూడా స్లోగా తగ్గించడం కానీ లేదంటే ఇట్లనే కంటిన్యూ చేసినా కూడా ఇండియా అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇండియాకి అదృష్టవశాత్తు అమెరికా అనేది మేజర్ ఎకానామిక్ సెంటర్, అంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసే దేశాలలో అమెరికా కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మనం కేవలం అమెరికా మీద ఆధారపడలేం. ఓకే, ఇప్పుడు నేపాల్ అనే దేశం ఉంది, దాని జీవితం మొత్తం ఇండియా మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇండియా నేపాల్కి బంగ్లాదేశ్కి అన్ని పంపించడం, ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే ఏమవుతుంది?
ఆ దేశాలు రోడ్డు మీద పడతాయి. అవును. కానీ అమెరికా మీద మనం ఇండియా అట్లా ఆధారపడలేదు. మన ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చాలా దేశాలకు చేస్తున్నాం. అందులో అమెరికాకి చేస్తే మనకు ఎక్కువ లాభం ఉంటుంది, ఎందుకంటే అది పెద్ద దేశము, ఎక్కువ మంది కొంటారు కాబట్టి. ట్రంప్కి 4 years కాలం ఉంది కదా. అమెరికా చరిత్రలో ట్రంప్ అనేవాడు ఈ 4 years కాలము శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది అదొక గొప్ప కారణం చేత కాదు, ఇది డౌన్ఫాల్ అన్నమాట. ఓకే, ఒక బంతిని పైకి విసిరేసిన తర్వాత ఎంత దూరం పోతుంది? విశ్లేషణ శక్తి ఎంత ఉంటే అంత దూరం పోతుంది. అమెరికా అనే బంతి ఆకాశంలో చాలా దూరం పోయింది ఇప్పటి వరకు. ఎప్పుడో వాషింగ్టన్ అనే మొదటి అధ్యక్షుడు ఉండేవాడు. అప్పటి నుంచి మొదలుపెట్టి మంచి పద్ధతులలోనో చెడ్డ పద్ధతుల్లోనో దోచుకోనో దొంగతనం చేసో ఏదో ఒక విధంగా బ్రిటిష్ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా సైనిక శక్తిగా ఎవరున్నారంటే అమెరికా మాత్రమే ఉంది. యుఎస్ఎస్ఆర్ కొన్ని రోజులు ఉన్నా కూడా అమెరికాతో పోటీ పడగలిగే పరిస్థితిలో ఉండేది కాదు. కేవలం సైనిక రంగంలో మాత్రమే ఇద్దరికి పోటీ ఉండేది. అమెరికా ఆర్థికంగా చాలా బలమైన దేశం ఎప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ కూడా లేదు. తర్వాత 1990 నుంచి ఇప్పటి వరకు అమెరికా అనేది ఓన్లీ సింగిల్ దేశం, ప్రపంచంలో ప్రతి వాడిని బెదిరించడమే. ఓకే, వాడికి నచ్చకపోతే మొన్న ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం ఎవరి వల్ల కోల్పోయింది? జో బైడెన్ వల్ల కోల్పోయింది, అంతే కదా. ఇట్లాంటివి చాలా చేసిండ్రు. ఇరాన్లో చేసిండ్రు. ఇరాన్లో ఒకప్పుడు ప్రజాస్వామ్యం ఉండేది, వీళ్ళ చేసిన ఘనకార్యం వల్లనే అది కూలిపోయింది ప్రభుత్వం. ఇవన్నీ చేస్తూ వచ్చిన అమెరికాకి నేను చెప్పిన ఉదాహరణలో బంతి గాల్లోకి విసిరేసినప్పుడు కొంచెం దూరం పోయింది. ఇప్పుడు ఆ బంతి కిందికి వచ్చే టైం వచ్చింది. ఆ కిందికి వస్తుంది అనే దానికి మొదటి సంకేతం ట్రంప్. ఎందుకు ట్రంప్ పెడుతున్నాడంటే, వైట్ హౌస్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ట్రంప్ని. రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నందుకు భారతదేశం మీద టారిఫ్ విధించింది కదా, ఒకవేళ రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడం మానేస్తే మీరు తీసేస్తారా అని ఒక రిపోర్టర్ అడిగాను. చూద్దాం అప్పుడు అంటున్నాడు. చూద్దాం ఏంటి? వాడి ప్రాబ్లం నిజంగా రష్యాతో ఆయిల్ తీసుకోవడం అయితే నేను తీసేస్తా అంటాడు కదా ఎంబడే, అనకుండా చూద్దాం అంటున్నాడు. అంటే ప్రాబ్లం ఏంటంటే రష్యన్ ఆయిల్ కాదు, రష్యన్ ఆయిల్ టర్కీది వాళ్ళు తీసుకుంటున్నారు, EU తీసుకుంటుంది, చాలామంది చైనా కూడా కొంటుంది. మరి ఎందుకు టారిఫ్స్ వేయట్లేదు ఇండియా మీద వేసినట్టు? అంటే మిగతా వాళ్ళందరితో పక్కన పెడితే బ్రిక్స్ అనేది ఒక గ్రూప్లో ఉన్న దేశాల మీద ట్రంప్కి విపరీతమైన కోపము, కసి, అభద్రత ఉంది. అమెరికా కోపం వస్తే ఎవరికి పట్టించుకునే పరిస్థితి లేదు, ఇప్పుడు అంత భయపడాల్సిన పరిస్థితి లేదు. కానీ బ్రిక్స్లో సమస్య ఏంటంటే G7 అంటే 7 అభివృద్ధి చెందిన దేశాలు. ఈ G7 దేశాలు అన్నీ కలిపితే ఎంతైతే ఉంటుందో ప్రపంచ ఆర్థిక దీంట్లో భాగస్వామ్యం ఉంటుందో దానికంటే రెట్టింపు. అంటే వాళ్ళది 20% అయితే మనది 40% ఉంది. ఏది? బ్రిక్స్ అంటే ఏంటి మనకు తెలిసిందే కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీళ్ళు కాకుండా కొత్తగా ఇండోనేషియా, ఇథియోపియా, సౌదీ అరేబియా, UAE వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే పెరుగుతుంది. బ్రిక్స్ అనే పేరుకు బ్రిక్స్ ఉన్నా కూడా 5 దేశాలు కాదు, ఇంకా చాలా పెరుగుతున్నాయి. గ్లోబల్ సౌత్ అంటారు, అంటే గ్లోబ్లో సౌత్ భాగంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నార్త్ అమెరికా కానీ యూరోప్ కానీ పైన ఉంటాయి, నార్త్లో ఉంటాయి. ఇంతకాలము నార్త్లో ఉండే దేశాలదే హడావుడి, అది UNO అయినా ఎక్కడైనా సరే వీళ్ళదే, అంటే వాళ్ళు చెప్పినట్టే నడవాలి. అయితే EU లేదంటే అమెరికా, వీళ్ళ ఆధిపత్యం నడిచింది. ఇప్పుడు ఈ బ్రిక్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అల్టిమేట్గా మన ట్రంప్కి చెడ్డీ తడిసింది ఎప్పుడంటే డాలర్ని పక్కన పెట్టేద్దామని నిర్ణయించుకున్నారు. ఎవరు? మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు, రష్యన్ పుతిన్, చైనా అధ్యక్షుడు, వీళ్ళందరూ తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలలో డీడాలరైజేషన్ ఒకటి. వీళ్ళు ఎందుకు డీడాలరైజేషన్ అంటున్నారంటే ఒక దేశం ఇంకో దేశం ట్రేడ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కామన్ కరెన్సీ ఏంటంటే డాలర్లో ఇచ్చిపుచ్చుకోవాలి. చైనాలో వేరే కరెన్సీ, రష్యాలో వేరే కరెన్సీ, ఇండియాలో రూపాయి ఉంటుంది, బ్రెజిల్లో ఒక కరెన్సీ ఉంటుంది. ఈ అన్ని కరెన్సీలలో కాకుండా మనం అందరం ఇంతకాలం వ్యాపారం చేసుకుంటే ఓన్లీ అమెరికన్ డాలర్స్ ఇచ్చుకునేవాళ్ళం అన్నమాట. మనం అమ్మిన అమెరికన్ డాలర్స్ వచ్చేవి, మనం కొన్న అమెరికన్ డాలర్స్లో కొనేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? బ్రిక్స్ దేశాలన్నీ వీళ్ళకు ఒక సపరేట్ కరెన్సీ పెట్టుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ EU డాలర్ ఉంటుంది, EUకి సంబంధించిన వాళ్ళ కరెన్సీ ఉంటుంది సపరేట్, యూరోపియన్ యూనియన్కి. అట్లా బ్రిక్స్కి కూడా ఒకటి పెట్టుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. అంతేకాకుండా మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన స్విఫ్ట్ అని కూడా ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తున్నారు? రష్యాకు సంబంధించిన కోట్లాది రూపాయల నిల్వలన్నింటినీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది రష్యా యుద్ధం జరిగిన తర్వాత. దాని తర్వాత ఇండియా, చైనా వీళ్ళు గ్రహించింది ఏంటంటే మనము నమ్మేసి అమెరికాని, యూరోప్ని నమ్మేసి మన డబ్బులన్నీ తీసుకుపోయి అంతర్జాతీయ బ్యాంకులలో పెడితే వాళ్ళకు నచ్చినప్పుడల్లా ఫ్రీజ్ చేస్తారు దాన్ని. అంటే మన డబ్బులు మనం వాడుకోవడానికి రాకుండా చేస్తాం. రష్యాకి పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2022 నుంచి
రష్యాకు సంబంధించిన కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయి, కానీ వాటిని వాడుకోకుండా చేసేసింది యూరోప్ కానీ అమెరికా కానీ. అట్లా జరగొద్దనేసి చైనా, ఇండియా, రష్యా అండ్ బ్రెజిల్ వీళ్ళందరూ చేస్తుంది ఏంటంటే, మనం ఒక సపరేట్ మార్కెట్ సృష్టించుకుందాము, సపరేట్ కరెన్సీ, సపరేట్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఇవన్నీ చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఇవన్నీ అమెరికాకి చాలా భయం కలిగిస్తున్నాయి. ఇది యాక్చువల్ కారణం అనమాట. అండ్ రీసెంట్గా ఇప్పుడు అజిత్ దోవల్ కూడా ఎంటర్ అయ్యారు దీంట్లోకి. అవును. అండ్ రష్యా ప్రెసిడెంట్ కలిసారు వారు. అండ్ అజిత్ దోవల్ రష్యాకి వెళ్ళిండ్రు, పుతిన్ మన దగ్గరకు వస్తున్నారు. 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాకు వెళ్తున్నారు. గల్వాన్ గొడవ ఇవన్నీ అయిన తర్వాత చైనాతో జయశంకర్ కూడా వెళ్ళొచ్చారు. అంటే చైనా, రష్యా, ఇండియా అనేది ఒక గ్రూప్ అన్నమాట. RIC అంటారు, రష్యా, ఇండియా, చైనా. ఈ ముగ్గురు కలవకుండా చూసుకోవాలనేది చాలామంది అమెరికన్ అనలిస్టులు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే చైనా, ఇండియా కలిసిపోతే, ఆల్రెడీ రష్యా, చైనా కలిసిపోయినాయి, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. వాళ్ళిద్దరితో చైనా కూడా, ఇండియా కూడా కలిసిపోతే వెస్టర్న్ కంట్రీస్కి, అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు వీళ్ళు. ఎందుకు? కేవలం ఎకానమీ పరంగా కాదు, అక్కడ రోడ్లు బాగుంటాయి. మన వాళ్ళు కొంతమంది చెప్తుంటారు అమెరికాలో చాలా అద్భుతమైన రోడ్లు ఉంటాయి అంటే అవి ఏం చేసుకోవడానికి పనికిరాదు. పాపులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచంలో అమెరికా పాపులేషన్ 4%, ఓన్లీ 4%. కానీ రష్యా, చైనా, ఇండియా కలిపితే ఉండే పాపులేషన్ ఎంత పెద్దది? ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నది ఇండియాలో, రెండో అత్యధిక పెద్ద జనాభా ఉన్నది చైనా. వీళ్ళిద్దరు కలిస్తేనే చాలా పెద్ద, కొన్ని వందల కోట్ల మంది అయిపోతారు. వీళ్ళు కాకుండా రష్యా కూడా కలుస్తుంది, అది పెద్ద దేశము, నిల్వలు ఉన్నాయి, ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర, ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిస్తే ఆర్థికంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, వీళ్ళు బీట్ చేయలేరు. యూరోప్లో కానీ అమెరికా, ఇప్పుడు ఇంగ్లాండ్ అనే దేశం ఉంది, దాని మొత్తం కలిపితే 6 నుంచి 8 కోట్ల మంది కూడా ఉండరు. అందులో సగం మంది ఆఫ్రికా నుంచి, ఏషియా నుంచి పోయిన ముస్లిం ఇమిగ్రెంట్సే ఉంటారు. రియల్ ఒరిజినల్ బ్రిటిషర్స్ అక్కడ ఉన్నది ఇంకా తక్కువ మంది. సో 4-5 కోట్ల మంది అంటే ఎంత? మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపితే కూడా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఈ లెక్కన చూసినప్పుడు ఏంటంటే ఇండియా, చైనా, రష్యా, బ్రిక్స్ దేశాలన్నిటికి కూడా పాపులేషన్ అనేది చాలా పెద్ద బలం. ఈ పెద్ద పాపులేషన్ అండ్ పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి వీళ్ళకి, అండ్ గ్రోత్, వీళ్ళు ఫాస్ట్గా పెరుగుతున్నారు. అమెరికా 1% గ్రోత్ ఉంటుంది ఎవ్రీ ఇయర్, మనది 6%. అది నిజంగా గొప్ప అని కాదు, అమెరికా గొప్ప అభివృద్ధి చెందిన దేశం కాబట్టి వాళ్ళ 1% కూడా మన 6% కంటే ఎక్కువే. బట్ 6% చప్పున మనం ఇంకా నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ పెరిగే అవకాశం ఉంది. ఇంత ఫాస్ట్గా ఆర్థికంగా పెరుగుతున్న దేశాలని ఒక చోటికి తీసుకొచ్చిన గొప్పతనం ట్రంప్దే. మొత్తుకుంటున్నారు అమెరికాలోని అనలిస్టులు కూడా. ఏం చెప్తున్నారంటే ఏది జరగొద్దో అది చేసి కూర్చున్నాడు ట్రంప్. ఇండియా, చైనా అసలు కలుస్తాయని మనం అనుకున్నామా? ఒక బేసిక్గా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకు తమ్నైల్స్ గుర్తుకొస్తున్నాయి అన్ని కళ్ళ ముందు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అండ్ నార్మల్గా ఏ తమ్నైల్ చూసినా కూడా, అంటే సోకాల్డ్ మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మోదీ కనిపించాడంటే పక్కకు చైనా మనోడు వచ్చిండు అంటే జింగ్, వీళ్ళిద్దరి మధ్యలో. మనం చాలా సార్లు ఇండియాలో రైట్ వింగ్ వాళ్ళు, మొన్న ట్రంప్ ఎన్నికైనప్పుడు కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఖచ్చితంగా అదే నెక్స్ట్ నేను అదే అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ అనేది చాలా మంది ఇప్పటికీ అడిగే ప్రశ్న, అందరిలో ఉన్నటువంటి ప్రశ్న కూడా. ఇప్పుడు ట్రంప్కి ఒక రకంగా వెళ్ళి మోదీ అక్కడికి వెళ్ళి ఓటేయండి అని కూడా చెప్పారు, హౌడీ మోడీ అని చెప్పి మన దగ్గర కార్యక్రమం చేశారు కదా. కార్యక్రమం సర్కార్ ఇవన్నీ చేసిన. ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే డెమోక్రాట్స్ కంటే ట్రంప్కి సంబంధించిన పార్టీ రిపబ్లికన్స్ ఏవైతున్నారో వాళ్ళు మన పట్ల పాజిటివ్గా ఉంటారు అనేది మన ఫీలింగ్. కానీ దాన్ని నిలబెట్టుకోవట్లేదు ట్రంప్. ఇక్కడ నిజానికి ట్రంప్ వేరు, వాళ్ళ పార్టీ వేరు, అమెరికా వేరు. మనం వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. ట్రంప్ చేసే ప్రతి పనిని అమెరికన్స్ అందరు సమర్థిస్తున్నారని లేదు. చాలా మందికి అమెరికా, నిక్కీ హేలీ అనేట ఆమె కూడా చెప్పింది, ఆమె రిపబ్లికనే. ఆమె ఏం చెప్తుంది? ఇండియాని వదులుకుంటే చైనాకి ప్లస్ అయిపోతుంది, అది ఇండియా చైనా కలిసిపోయిన తర్వాత అమెరికా చేయగలిగేది ఏం లేదని చాలా మంది చెప్తున్నారు. నిక్కీ హేలీ కూడా చెప్పింది. సో ఇప్పుడు ఇటువంటి పనులన్నీ చేస్తున్నప్పుడు ట్రంప్ని వేరుగా, ట్రంప్ యొక్క పార్టీని వేరుగా అండ్ అమెరికాని వేరుగా చూడాల్సి వస్తుంది. అంత బాగుంది. కానీ వీడు 4 ఏళ్లలో వీడు చేసే డ్యామేజ్ ఏంటంటే శాశ్వతంగా అమెరికాకి ఎదురు దెబ్బ అయిపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ట్రంప్ చేసిన చర్యల వల్ల ఇంకా మీదట ఎవరు భయపడరు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏంటి, 10% అన్నాడు, 20 అన్నాడు, 50 అన్నాడు, ఒక దశలో చైనా మీద 250% అన్నాడు, మళ్ళీ తనే వెనక్కి తగ్గించుకుంటూ పోయాడు. వచ్చింది మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఆ ట్రంప్ టారిఫ్ వేస్తాడంటే భయపడుతున్నావా? ఏదో చూద్దాంలే, ఏమన్నా ఇబ్బంది అయితే. టారిఫ్ ఒకవైపు ఉద్యోగాల గురించి మాట్లాడు. ఇప్పుడు మస్క్ సంగతి ఏంటి మరి? మస్క్ తన పార్టీ పెడతా అన్నాడు, పెట్టినట్టు అనౌన్స్ కూడా చేశాడు. కాకపోతే
నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా మనం ఏం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అమెరికాలో రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ కాకుండా మూడో పార్టీ రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. అంత డివిజన్ లేదు. ఇప్పటికి కూడా ట్రంప్ వ్యతిరేకించే వాళ్ళు, ట్రంప్ అనుకూలించే వాళ్ళు తప్ప మూడో విభాగం లేదు అక్కడ. సో ట్రంప్ని వ్యతిరేకించే వాళ్ళందరూ అల్టిమేట్గా నెక్స్ట్ టైం డెమోక్రాట్స్కి ఓటేస్తారు. కమలా హ్యారిస్ ఇంకెవరో వస్తారు. వాళ్ళు వస్తే ఇంక గొప్పగా ఉండదు. మనకు భ్రమలు తొలగిపోవాల్సిన టైం వచ్చిందనమాట. ట్రంప్ అనేవాడి మీద కొద్దిగా ఆశలు ఉంటేనే ఇట్లా ఏడ్చింది జీవితం. ప్రో ముస్లిం ఉంటారు, ముస్లిం కంట్రీస్ అన్నిటికీ అనుకూలంగా ఉంటారు, ఇండియాకి వ్యతిరేకంగా ఉంటారు. ట్రంప్ అనుకూలంగా ఉంటాడేమో అని మనం ఆశపడ్డాం. అది కూడా పోయింది. కాబట్టి అమెరికా నుంచి మనం ఫ్యూచర్లో పెద్దగా ఆశించేది ఏం లేదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే అమెరికా నుంచి మనం ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా పెద్దగా ఆశించలేదు. మనం బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడానికి ఇండియా యుద్ధం చేస్తుంటే వాళ్ళ న్యూక్లియర్ సబ్మెరైన్స్, వాళ్ళ యుద్ధ నౌకల్ని పంపించింది అమెరికా. అమెరికా ఎప్పుడు పాకిస్తాన్కి హెల్ప్ చేసింది, కార్గిల్లో కూడా చేసింది. మొన్న ఆపరేషన్ సింధూర్ వరకు, ఆపరేషన్ సింధూర్ వరకు కూడా ఎప్పుడు కూడా అమెరికా ఎవరి వైపు ఉంది? పాకిస్తాన్ వైపు ఉంది. రష్యానే మనకు హెల్ప్ చేసింది. సో రష్యా, చైనా, ఇండియా ఒకవేళ కానీ తమకున్న చిన్న చిన్న సమస్యల్ని, రష్యా ఇండియాకి ఏ సమస్యలు లేవు, చైనాకి మన బార్డర్ సమస్యలు ఉన్నాయి కాబట్టి చైనా వాడు మంచోడని కాదు, అమెరికా వాడు ఇట్లనే ప్రవర్తిస్తే చైనా వాడితో మనం కాస్త అడ్జస్ట్ అయిపోతే అమెరికాకే డ్యామేజ్. అది ఆసియాలో మళ్ళీ అమెరికాకి పట్టు ఉండదు. అది ఏంటంటే ఎప్పుడు అవుతుందో తెలియకుండా, అసలు ఎక్కడ జరుగుతుందో తెలియకుండా యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. ఒకవైపు ఏంటంటే దాదాపుగా యుద్ధమే చూసాం ఎక్కడ చూసినా. మళ్ళీ తర్వాత ఇప్పుడు జరుగుతుందా లేదా తెలియదు కానీ జరుగుతుంది. అంటే పట్టించుకోవడం కూడా మానేసేంత లాంగ్. అంటే యుక్రెయిన్ వారు అమెరికా చేజేతులారా తెచ్చుకున్న వారు అది. ఓకే, ఇప్పుడు అమెరికా పక్కకు ఒకవైపు కెనడా, ఒకవైపు మెక్సికో ఉంటుంది. కెనడాలో కానీ మెక్సికోలో కానీ చైనా సైన్యం వచ్చి దిగి మిజైల్స్ అన్ని ఎక్కువ పెడితే అమెరికా వైపు ఊరుకుంటుందా? అమెరికా ఊరుకోదు కదా. కెనడాను ఆక్రమించుకోవడానికైనా బయలుదేరుతుంది. నీ పక్క దేశంలో చైనా కానీ, ఇండియా కానీ, రష్యా కానీ ఆర్మీని పెట్టొద్దు. కానీ నువ్వు మాత్రం రష్యా పక్కకున్న యుక్రెయిన్లో పోయి నీ మిజైల్స్, ఆటం బాంబులు అన్ని పెట్టుకొని కూర్చుంటావు. ఏంటి అంటే నాటో ఎక్స్పాన్షన్ అంటావు. నాటో ఎక్స్పాండ్ చేయొద్దని పుతిన్ చాలా క్లియర్గా చెప్పిండు. చాలా సంవత్సరాలు చెప్పి లాస్ట్కు పుతిన్ యుక్రెయిన్ ఆక్రమించడానికి బయలుదేరాడు. ఇప్పుడు దాన్ని జో బైడెన్ మొదలుపెట్టింది, ట్రంప్ ఇంతవరకు ఆపలేకపోయాడు. ట్రంప్ చెప్పిన మాట ఏంటంటే ఎలక్షన్స్లో నేను ఓవల్ ఆఫీస్లో కాల్ పెట్టిన మొదటి రోజే యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపోతుంది అన్నాడు. అది ఇప్పటివరకు ఆగలేదు. ఆపలేకపోయిన ట్రంప్ చేసిన పని వల్ల యుక్రెయిన్కి చాలా తీవ్రమైన నష్టం జరగబోతుంది. ఎందుకు అంటే ఈ యుద్ధం ఇట్లా కొనసాగి పుతిన్ ఏం చేస్తారంటే స్లోగా యుక్రెయిన్ రాజధాని కీవ్ని కూడా ఆక్రమించుకునే ప్రమాదం ఉంది. వన్స్ ఒకవేళ యుక్రెయిన్ రాజధాని కానీ పుతిన్ చేతిలోకి వచ్చేసిందంటే 50% ఆఫ్ ద యుక్రెయిన్ రష్యాలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే యుక్రెయిన్లో చాలా భాగం, 18% భూభాగం యుక్రెయిన్ది. జెలెన్స్కీ అనే ఒక గొప్ప మహానాయకుడి వల్ల పోయిన తర్వాత మిగిలింది ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇప్పుడు పుతిన్ ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధం ఆపకుండా ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడంటే ఎంత సాధ్యమైతే అంత భూభాగాన్ని లాగేసుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే యుక్రెయిన్ అనే దేశం ఉంటే నాటో ఎప్పటికైనా వచ్చి కూర్చుంటుంది అక్కడ. దాన్ని లేకుండా చేయాలనేది ప్లాన్ అనమాట. సో ఈ వార్ ఎప్పుడైనా ఎండ్ అవుతుంది అంటే అది ఎప్పుడు ఎండ్ అవుతుందో నాకు కూడా తెలియదు. ఎండ్ అయిన రోజు మాత్రం యుక్రెయిన్ 2 అవుతుంది. రైట్, వార్ ఎండ్ అవ్వడం, యుక్రెయిన్ 2 అవ్వడం పక్క. ఒక భాగం అమెరికా చేతిలో, ఒక భాగం రష్యా చేతిలో ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్గా లాస్ట్ ప్రశ్నతో ఈరోజు వందే భారత్ని ముగిద్దాం అన్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, దేశంలో ఎన్నో జరుగుతున్నాయి, రాష్ట్రాల్లో, ఊర్లో ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు సామాన్య భారతీయుడు దేని గురించి ఆలోచించాలంటారు? ఫస్ట్ నార్మల్గా ర్యాండమ్గా అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ఉద్దేశం ప్రకారం. సామాన్య భారతీయుడికి రష్యా యుక్రెయిన్ వార్ వల్ల వచ్చే నష్టాలు ఆల్రెడీ ఏం పెద్దగా లేవు. ఎందుకంటే ఒకప్పుడు అది వార్ స్టార్ట్ అయినప్పుడు ధరలు పెరిగిపోతాయి అన్నారు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయి అన్నారు. మోడీ చేసింది ఏంటి? రష్యా నుంచే తీసుకోవడం వల్ల మన ధరలు పెరగలేదు. ఇప్పుడు కూడా మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకోం కాబట్టి సామాన్య భారతీయుడికి పెట్రోల్ ధరల బాధ లేదు. ఇజ్రాయెల్ గాజా పరిస్థితి ఉంది, గాజాను మొత్తం ఆక్రమించుకుందామని ప్రయత్నిస్తుంది. హమాస్ ఎట్లాగూ పోదు కాబట్టి గాజానే లేకుండా చేసేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా ట్రంప్ అనేవాడు ఏంటి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా తయారాడు. గాజాని ఇజ్రాయెల్ చేత ఆక్రమింపజేసి గాజాలో మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేసుకుందామని చూస్తున్నాడు, రిసార్ట్లు అవి ఇవి కట్టుకుందామని. అసలు అమెరికాలో ఇంతవరకు ఉన్న ప్రెసిడెంట్లు అన్నిట్లలో మొత్తం ఆయన చౌకబారోడు అంటే వీడే, ఈ ట్రంప్ అనేవాడే. ఎందుకు అంటే ఇంతకుముందు అధ్యక్షులు కనీసం కొంచెం గంభీరంగానన్నా చేసేవాళ్ళు. మనోడు అట్లా కాదు, పబ్లిక్గా చెప్తున్నాడు నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తా. ఇండోనేషియా అనే దేశాన్ని బెదిరించి 50 బోయింగ్ విమానాలు కొనిచ్చిండు. సరిగ్గా ప్రెసిడెంట్ కూర్చొని బిజినెస్ చేస్తున్నాడు. బోయింగ్ కంపెనీ కోసం బిజినెస్ నువ్వెందుకు చేస్తున్నావు అని అడిగేవాడు లేడు.
మామూలుగా అమెరికా ప్రెసిడెంట్లు తమ కార్పొరేట్ తన పెద్ద పెద్ద కంపెనీలకి బిజినెస్ చేయమని చెప్తారు, కానీ ఇండైరెక్ట్గా ఉండేది. ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత ఏంటంటే డైరెక్ట్గా బ్రోకర్ పని చేస్తున్నాడు. ఇప్పుడు మొదటి ట్రంప్కు రెండో ట్రంప్కు ఏంటి ఎక్కడ కొట్టిందంటారు తేడా? అమెరికాలో ఏంటంటే మధ్యలో ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల మద్దతు రాకపోతే ఇంత అడావుడి చేసే అవకాశం ఇవ్వదు వాళ్ళ కాన్స్టిట్యూషన్. కొన్ని నిర్ణయాలు తీసుకోలేడు అనమాట. ప్రతి నిర్ణయం కూడా కాంగ్రెస్కి వెళ్ళి ఒప్పించుకొని రావాలి. అక్కడ డెమోక్రాట్స్ ఎందుకు ఒప్పుకుంటారు మనోడు చెప్పినట్టు? కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్రజలు కానీ వ్యతిరేకంగా ఓటేస్తే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో చాలా రాష్ట్రాలలో రిపబ్లికన్ శక్తి తగ్గిపోతే, 50 రాష్ట్రాలు ఉంటాయి కదా, అక్కడ శక్తి తగ్గిపోతే మనోడు కొంచెం కూల్ అయిపోతాడు. కాబట్టి ఈ 2025 అనేది మనం భరించక తప్పదు. కాకపోతే నేనేం చెప్తున్నానంటే అమెరికా అనేది చాలా గొప్ప దేశం అని మన తరము, మనకంటే ముందు తరం వాళ్ళు వాళ్ళందరూ భావిస్తూ వచ్చినారు కదా. ఇంకా నెక్స్ట్ తరాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అమెరికా అంత గొప్పగా ఏమి అనిపించదు. పర్టికులర్లీ ఇప్పుడు 2025లో కొంతమంది పిల్లలు పుడుతున్నారు కదా, వాళ్ళు పెరిగి పెద్దగా వాళ్ళకి ఐడియా వచ్చేసరికి అమెరికా అంటే అన్ని దేశాల లాంటిదే అనుకుంటారు. ఎందుకంటే అమెరికా అనే బంతి గాల్లోకి ఎగిరి కిందికి రావడం మొదలైంది. అది ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది ట్రంప్ లాంటి వాళ్ళు, నెక్స్ట్ ప్రెసిడెంట్ కూడా ట్రంప్ లాంటి వాడు ఉంటే ఇంకా పని ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇండియన్స్ వరకు వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014లో మోడీ వచ్చిన రోజుకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఓటర్లు అయిపోయారు. ఈ ఓటర్లు అయిన వాళ్ళందరికీ లుంబిని పార్క్ దగ్గర, గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎట్లుంటుంది? ముంబై లోపలికి ఒక 10 మంది దూరిపోయి రైల్వే స్టేషన్లో, తాజ్ హోటల్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ 100 మందిని కాల్ చేస్తే, ఒక 200 మందిని ముంబై లాంటి ఒక పెద్ద నగరంలో పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడి కాల్ చేస్తే ఎట్లుంటుంది? ఇవన్నీ తెలియదు. 2008లో 2-3 సంవత్సరాలు 5 ఏళ్ల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు. సో వాళ్ళు ఎన్నికల్లో పోలింగ్ బూత్కి పోయి ఓటేస్తున్నప్పుడు 2008 ముంబై అటాక్స్, మన గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు అటాక్స్, యూపీ అవినీతి, 2G కుంభకోణం, ఇవన్నీ ఐడియా లేదు. మోడీ వచ్చిన తర్వాత జరిగిన బాంబు పేలుళ్ళు లేవు, అవినీతి లేదు అని మనం చెప్తున్నాం కదా. ఇవన్నీ మనం మోడీ భజన కింద వాళ్ళు భావిస్తుండొచ్చు. రాహుల్ గాంధీ చెప్పే ఆటం బాంబులు అన్నిటిని నమ్ముతుండొచ్చు కూడా. కానీ ఇదన్నీ నమ్మేసి కొత్తగా వచ్చే ఓటర్లు మాత్రం బీజేపీ కాకుండా వేరే వాళ్ళకు ఓటేయడం మొదలు పెడితే మన 10 ఏళ్లలో భారతదేశం 3వ స్థానానికి వచ్చింది, 4వ స్థానానికి వచ్చింది అని చెప్పుకుంటున్నాం కదా ఆర్థికంగా, ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి కూడా పోతుంది. అట్లా పోకుండా ఉండాలి అంటే భారతీయులు ఏం ఆలోచించాలి అంటే, ప్రపంచం ఎటుపోయినా సరే ఈ దేశానికి ఎవడు మంచోడో వాడికి ఓటేయడం మాత్రం మర్చిపోకూడదు. ఎవరు మంచోళ్ళు అనేది నా అభిప్రాయం అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పాను, ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకోవచ్చు. బట్ నేను అనేది ఏంటంటే మోడీ కంటే గొప్పోడు మీకు ఎవరైనా కనిపిస్తే ఓటేయండి. ఓకే రైట్నా. అండ్ చూసారు కదా, చాలా 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 విషయాల్ని చాలా క్లియర్గా ఇట్లా అరటిపండు తీసి ఇట్లా నోట్లో పెట్టుడు అనే వ్యవస్థ ఒక సామెత ఉంటుంది కదా, అంత సింప్లిఫై చేస్తూ చెప్తారు. అండ్ మన వందే భారత్లో ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని ఏదో మన మేధావులము మన జ్ఞానాన్ని ప్రదర్శించాలి అనే ఆలోచన లేకుండా జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా మనతో పంచుకుంటారు అన్న జయసింహ అన్న. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా, ఇంకా షూర్ ఇది కంటిన్యూగా పోదాం. ధన్యవాదాలు. జై హింద్. జై హింద్.